వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనం ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు, ముందుగా 1/2 లీటర్ పాలు, చిక్కటి పాలు, తర్వాత కస్టర్డ్ పౌడర్ బేస్ ప్రిపరేషన్ కోసం మనకి 2.5 టేబుల్ స్పూన్స్, షుగర్ 4 టేబుల్ స్పూన్స్, బాగా మగ్గిన అరటి పండ్లు ఒక 4, ద్రాక్ష పళ్ళు ఒక 1/4 కిలో. ఇవి మనం చక్కగా ఇలా పైన స్కిన్ అంతా తీసుకుని కట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత మనకి సంత్రా ఒక 3 సంత్రాలు, ఆరెంజెస్, ఇవి చక్కగా పైన స్కిన్ తీసుకుని లోపల ముత్యాలు అనేవి తీసి పెట్టుకోవాలి. ఒక యాపిల్. ముందుగా ఈ ప్రిపరేషన్ ఎలా అనేది చూసుకుందాం మనం. దీనికోసం ముందుగా మనము పాలు అనేది మనకి 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాం కదా, ఆ 1/2 లీటర్ పాలల్లో మనకి ఒక 400 ml మనము షుగర్ కలుపుకుని మరిగించుకుందాము. మొదటగా ఒక 1/2 లీటర్లో 400 ml మాత్రమే మనము ముందుగా మరిగించుకుంటున్నాము. మనము మిగతా పాలు ఈ కస్టర్డ్ పౌడర్తో చక్కగా కలుపుకోవాలన్నమాట, ఎక్కడ ఉండలనేవి లేకుండా పౌడర్లో ఈ పాలు అనేది చక్కగా మరిగించుకోవాలి. ఈ మనం ఏదైతే 4 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకున్నామో అది కూడా మనము ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలన్నమాట, మరిగించుకునే పాలల్లో. మనకి ఈ బేస్ ప్రిపరేషన్ తర్వాత ఆ బేస్ చల్లబడిన తర్వాత మనము 1 గంట పాటు కనీసం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. కాబట్టి ఆ టైంలో మనం ఈ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఇలా మనము ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా మనము ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. తర్వాత మనకి యాపిల్, బనానా ఇవి కాస్త తొందరగా మనకి కలర్ మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే సర్వ్ చేసుకోవాలి అనుకుంటున్నామో అప్పుడు మాత్రమే మనము వాటిని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. పాలు చక్కగా మరుగుతున్నాయి చూడండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ అనేది సిమ్లో ఉంచుకుని ఇలా కొంచెం 1 నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత మనము ఏదైతే కస్టర్డ్ పౌడరు పాలల్లో యాడ్ చేసుకున్నామో 100 ml మిల్క్లో, ఇది చక్కగా ఇలా ఏ విధమైన ఉండలు లేకుండా కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఏవైతే మరుగుతూ ఉన్న పాలు ఉన్నాయో ఈ పాలల్లో స్లోగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి ఈ కస్టర్డ్ పౌడర్లో మనకి అంత కార్న్ ఫ్లోర్ ఉంటుంది కాబట్టి మనం ఇలా కలపకపోతే ఉండగట్టే అవకాశం ఉందన్నమాట. కాబట్టి స్లోగా ఈ పాలని మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పాలని మనము ఈ మరిగే పాలల్లో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు లేదా మళ్ళీ 1 పొంగు వచ్చేంత వరకు మనము ఇలా కంటిన్యూస్గా మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. స్టవ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలి. మనకి జస్ట్ ఇట్లా 1 ఉడుకు అనేది వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి పాలు కస్టర్డ్ వేసిన తర్వాత పాలు అనేవి ఇలా కొంచెంగా పైకి రావడం మొదలైంది కదా, ఈ స్టేజ్లో మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏదైతే పైన మేగడలాగా ఏ విధమైన కట్టకుండా మనము ఒక 2-3 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూ మనము ఇది మొత్తం రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 గంట పాటు కూల్ చేసుకున్న ఈ ఫ్రూట్ సలాడ్ బేస్లో మనము ఏవైతే ప్రిపేర్ చేసి ఉంచుకున్నామో అన్ని ఫ్రూట్స్ కూడా కలుపుకుందాము. ముందుగా అరటిపండు ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నవి. అరటిపండు అనేది మిగతా అన్ని ఫ్రూట్స్కి కన్నా డబుల్ ద క్వాంటిటీ అనేది ఉంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి అరటిపండు అనేది ఎక్కువ ఉండేటట్లుగా చూసుకోండి. ఆ తర్వాత ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనము చక్కగా మనకి ఫ్రూట్స్ క్వాంటిటీ కూడా బేస్ కన్నా కూడా ఫ్రూట్స్ క్వాంటిటీ అనేది మనకి ఎక్కువగా ఉంటే ఫ్రూట్ సలాడ్ అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుంది.
మనకి బేస్ అనేది ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న తర్వాత ఫ్రూట్స్ మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఫ్రెష్గా మనము యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ సలాడ్ అనేది చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది. చూడండి చక్కగా మనకి ఏదైతే బేస్ ఉందో బేస్తో పాటు ఫ్రూట్స్ అనేవి ఇలా మనకి చాలా కావలసిన క్వాంటిటీలో చక్కగా ఉన్నాయి. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము. అందరూ కూడా సమ్మర్లో ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అన్ని ఫ్రూట్స్ కూడా మనము యూజ్ చేసుకుంటున్నాం. మిల్క్, ఫ్రూట్స్ మీకు ఇష్టాన్ని బట్టి మీరు పైన తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకుని ఆ ప్లేస్లో మనం తేనె కూడా కలుపుకోవచ్చు. అందరూ కూడా ఈ రెసిపీని ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.